ఇంచి చోటు కూడా లేదా? సగర్వంగా రాజ్యాంగాన్ని తీసుకెళ్లాల్సిన ఆధునిక పార్లమెంటులోకి రెడ్ కార్పెట్లు పరిచి మొదట ఎవరిని తీసుకెళ్లారు? నిజంగానే ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్నట్లా, నియంతృత్వం మొదలైనట్లా? అందుకే యువత మేలుకో, నీ శక్తి తెలుసుకో. ఇది నీకు నీ పాలకులకు మధ్య జరుగుతున్న సమరం. పాలకుడు చాలా పెద్దవాడు అని చెప్పి భయపడకు మిత్రమా. నీ ఓటు కంటే శక్తివంతమైన వాడైతే కాదు, భారత రాజ్యాంగం కంటే శక్తివంతమైన వాడైతే కాదు. ఇదే నిజం. పాలకుడి ప్రస్తుత బలం కంటే రేపటి పాలకుడు ఎవరో డిసైడ్ చేసే నీ బలం కోటి రెట్లు ఎక్కువ. ఇది రియలైజ్ అవ్వు. నియంతృత్వ పోకడలకు చర్మగీతం పాడేందుకు ఓ సైనికుడు వై ఓటెత్తు. అదే అత్యంత కీలకమైన ఈ ఎలక్షన్స్ వేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కిచ్చే ఘనమైన నివాళి. మనం పూలదండలేసే కదలని ఆ విగ్రహాలు కాదు అంబేద్కర్ అంటే. రాజ్యాంగానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఓట్ల రూపంలో కదిలే మన ఆగ్రహమే అంబేద్కర్. యువత మేలుకో, నీ శక్తి తెలుసుకో. జై హింద్.